నన్ను శత్రువుగా చూస్తున్న వాలి శత్రువులను నాశనం చేయడంలో అనేక ఉపాయాలు ఆలోచిస్తాడని నాకు తెలుసు. అందులోనూ వాలి మహా తెలివిగలవాడు. హనుమా, నువ్వు ఎవరితో ఎప్పుడు ఎక్కడ ఎంత ఎలా మాట్లాడాలో తెలిసినవాడివి. కాబట్టి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి రాజర్షులేమో తెలుసుకో. వాళ్ళ మాటలు విని మంచివాళ్లేమో గమనించు. వాళ్ళు ఈ అరణ్యంలో ఆయుధాలు ధరించి ఎందుకు తిరుగుతున్నారో కనిపెట్టు. వారికి నా మీద ఏదైనా ద్వేషభావం ఉంటే దాన్ని పోగొట్టు అని చెప్పి హనుమంతుణ్ణి పంపాడు సుగ్రీవుడు. తన వానర రూపాన్ని మార్చుకుని ఒక బ్రహ్మచారి రూపం ధరించి రామలక్ష్మణులను సమీపించి అతి వినయంగా, అయ్యలారా, మీరు ఈ ప్రాంతంలో క్రొత్తవారిలా కనిపిస్తున్నారు. మీరెవరో తెలియదు కాని మిమ్మల్ని చూసి ఇక్కడి వన్యమృగాలు బెదిరిపోతున్నాయని తెలుసుకుని వచ్చాను. సుగ్రీవుడనే వానరరాజు మహాధర్మాత్ముడు, గొప్ప బలశాలి. నేను ఆయన మంత్రిని, హనుమంతుడనే వానరుణ్ణి అని చెప్పగానే రాముడు ఆనందంగా లక్ష్మణుడితో, తమ్ముడా, వెదకపోయిన తీగ కళ్లకు చుట్టుకున్నట్టు మనం చూద్దామనుకుంటున్న సుగ్రీవుడే మనకోసం ఇతన్ని పంపాడు చూడయ్యా. మాట్లాడుతున్నంతసేపు ఇతని ముఖం చాలా నిర్మలంగానూ నిష్కపటంగానూ ఉంది. ఇతనితో నువ్వు మాట్లాడు తమ్ముడా అన్నాడు. లక్ష్మణుడు హనుమంతుడితో, ఈయన దశరథ మహారాజు పెద్ద కొడుకు రాముడు. రాజు కావలసినవాడు, తండ్రి మాట దాటనివాడు. అలాంటివాడు రాజ్యభ్రష్టుడై నాతో కూడా వనవాసం చేస్తున్నాడు. మాతో పాటు ఈయన భార్య సీతాదేవి కూడా వనానికి వచ్చింది. నేను ఈయన తమ్ముణ్ణి. నా పేరు లక్ష్మణుడు. మా రాముడి గొప్ప గుణాలకు నేను దాసుణ్ణి. అయితే మేము లేని సమయంలో ఎవడో రాక్షసుడు మా వదినమ్మని అపహరించి తీసుకుపోయాడని తెలిసింది. కాని వాడెవడో మాకు తెలీదు. ఆ రాక్షసుడి జాడ సుగ్రీవుడి ద్వారా తెలుస్తుందని మాకు మేము కలిసిన వాళ్ళు చెప్పారు. అడిగావు కనుక స్నేహితులమనుకుని మా సమాచారం దాచకుండా నీకు చెప్పాను. ఎంతటి వారికైనా శరణు ఇయ్యగల ఈ మహాపురుషుడు ఇప్పుడు ఒకరి శరణు కోరుతున్నాడన్న బాధ నాది. అయితే సుగ్రీవుడు అనుగ్రహించి నా అన్న దుఃఖాన్ని దూరం చేయగలిగితే సంతోషిస్తాం అన్నాడు. వివరాలు తెలుసుకున్న హనుమంతుడు వారిని నమ్మచ్చని గ్రహించి, నిజానికి మా రాజు సుగ్రీవుడే మిమ్మల్ని వెతుక్కుంటూ రావాల్సిన పరిస్థితి. తన రాజ్యాన్ని, భార్యను తన అన్న వాలి కాజేయడం చేత ఆయన చాలా విచారకరమైన స్థితిలో ఉన్నాడు. అయితే సీతాదేవిని వెతకడానికి ఆయన మీకు సహాయపడగలదని చెప్పగలను. నాతో రండి, ఎక్కడికైనా వెళ్లగల శక్తి నాకున్నది అని హనుమంతుడు తన బ్రహ్మచారి రూపం వదిలిపెట్టి వానర రూపం ధరించి రామలక్ష్మణులను తన భుజాలపై ఎక్కించుకుని ఋష్యమూక పర్వతం మీదికి తీసుకువెళ్లాడు.